ఇప్పుడు తండేల్ మూవీ, గేమ్ చేంజర్ మూవీ, రెండు మూవీలు హెచ్డి ప్రింట్ రిలీజ్ చేసింది వైసీపీ వాళ్ళు అనుకోవచ్చా? అంతే మరి వాళ్ళకి అలవాటు లేకపోతే దీన్ని ఎలా రిలీజ్ చేయగలుగుతారు? వాళ్ళకి సీనియారిటీ ఉంది కదా, అన్ని ప్రింట్లని వాళ్ళు మరి రిలీజ్ చేయగలిగితే ఇది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అంత ధైర్యంగా చెప్తానంటే వీళ్ళే దొంగలు కాదా? అంతే కదా. ఇప్పుడు హెచ్డి ప్రింట్ రిలీజ్ చేసేస్తానన్నాడు, రిలీజ్ ఎలా చేస్తావు? నీకు సీనియారిటీ ఉండాలి కదా, ఎలా రిలీజ్ చేయాలో తెలియాలి కదా. కాబట్టి ఇది సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ మాత్రమే. అంటే తండేల్కి ఏం సంబంధం అన్న మూవీకి? వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు అండి. వైఎస్ఆర్సీపీ అంటేనే అది డబ్బుల రాజ్యం, అది దొంగలు, దోపిడీదారులు. నిజాయితీ ఎక్కడుందో వాళ్ళ దగ్గర? నిజాయితీ లేదు కదా. మరి ఇలాగే ప్రింట్లు కూడా అమ్మేసుకుంటారేమో నాకు తెలిసి. మరి లేకపోతే ఎలా చెప్పగలుగుతారు? అంటే 1,15,000 ట్వీట్లు వచ్చినాయి అన్న బాయ్కాట్ ట్రెండింగ్ వచ్చింది. సో మరి ఎలా ఉండబోతున్నారు? అంటే పృథ్వీరాజ్ గారు భయపడ్డారు అని అంటున్నారు. పృథ్వీరాజ్ గారు భయపడ్డారు అంటున్నారు. భయమేనండి, భయం కదా. మన మనుషులు కదా, మనకి భయం ఉంటుంది, కోపం ఉంటుంది. భయం కోపం రెండు ఉంటాయి కదా. బెదిరించి నీ కుటుంబాన్ని చంపేస్తానంటే, నీ కుటుంబాన్ని చంపేస్తానంటే ఎవరికైనా భయం ఉంటుంది. మాట్లాడు, రాజకీయంగా ఎదుర్కో. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు, నువ్వు ఇలా చేయంటే నువ్వు అలా చేయని చెప్పుకో. అంటే కుటుంబాల దాకా, ఇంట్లో దాకా ఎలా వచ్చేస్తారు మీరు? అది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళకి సూచన చేయడం కూడా తప్పే. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సూచన చేయడం కూడా తప్పే. ఎందుకంటే జగన్ గారి చెల్లిని తల్లిని కూడా వదలలేదు. అలాంటప్పుడు మనల్ని వదిలేస్తారా? సరే, ఏమనుకోవద్దు. నిజంగా వాళ్ళు చేస్తున్న పని పరమ నీచమైన. సినిమా పరంగా విశ్వక్సేన గారు కూడా అన్నారు, మాకు ఆయనకు పృథ్వీరాజ్కి ఏం సంబంధం లేదని అన్నారు. ఆయన జస్ట్ ఆర్టిస్ట్ అని అన్నారు. అంతే, జస్ట్ ఆర్టిస్టే. ఆయనకు నచ్చింది. ఆయన 10 మందిలో ఎవడైతే ఆయన ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాడు. ఏ జోక్ వేస్తే నవ్వుతారు అనే ఆలోచనలో ఎప్పుడు ఉంటాడు ఒక ఆర్టిస్ట్ అనేవాడు. వాళ్ళకేం సంబంధం పాపం? వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఏం సంబంధం, హీరోకి ఏం సంబంధం? ఈయన మనసులో ఉన్నది ఒకవేళ వాళ్ళనే ఉదహరించి అన్నాడు అనుకుందాం, అంతే. తప్పింది రాజకీయంగా వాళ్ళు పోటాపోటీగా అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటారు, దానిలో తప్పులేదు కదా. పృథ్వీరాజ్ గారికి ఇంకా సినిమాలు రావు అని అంటారు చాలా మంది. ఎవరు అసలు ఆర్టిస్టులే లేరు తెలుగులో, సరైన ఆర్టిస్టులు. ఇప్పుడున్న ఆర్టిస్టులే, ఇంకా ఆర్టిస్ట్ కొరత ఇంకా ఉంది. ఆయన ఎందుకు ఆపుతారు? ఆయన ఇప్పుడు ఆయన నష్టం జరిగించేటటువంటి పని ఏమన్నా చేస్తే ఆపుతారు. ఎలా ఆపుతారు? ఆపితే ఎలా ఊరుకుంటారు? ఉన్నవాళ్ళు ఊరుకుంటారా? అదే జరిగే పని కాదు. వైఎస్ఆర్సీపీ కలగంటుంది అంతే. లైలా మూవీలో పృథ్వీరాజ్ సీన్స్ తీసేయాలి, అప్పుడే సినిమాని ఆడనిస్తామంటున్నారు. వీళ్ళెవరండి తీసేయమనడానికి? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళ కాలేదు తీసేయడానికి, వేసేయడానికి. ఇప్పుడేమవుతుంది అంటే సినిమా అంటే ఆడియో లాంచ్లో రాజకీయాల గురించి మాట్లాడడం తప్పే కదా అని అంటున్నారు. ఎందుకు తప్పు? నువ్వు ఇంట్లో కుటుంబాల్లో చొరబడిపోయి మాట్లాడవచ్చు. వీడేమో సినిమా ఫంక్షన్లో రాజకీయం మాట్లాడకూడదా? ఎవరు మాట్లాడారు ఇంట్లో? చిరంజీవి గారు. ఎవరు అంటే ఇంట్లో గురించి మాట్లాడింది ఎవరు? ఇంట్లో వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఫ్యామిలీ గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు? 3 పెళ్ళిళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు? దత్తపుత్రుడు అని ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఇన్నిసార్లు ప్యాకేజీ స్టార్ వీడు చూసాడు ఆ ప్యాకేజీ తీసుకోవడం. ఇన్నిసార్లు మాట్లాడిన వాళ్ళు ఓ చిన్న మాట రాజకీయ దీంట్లో ఫంక్షన్లో చిరంజీవి గారు కూడా మాట్లాడారు కదా. ఏమని? ప్రజారాజ్యం నుండి జనసేన అయ్యింది. ఓకే, కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నారంటారా? ఏమో విశ్వసనీయంగా అలవాటే కదా. ఈ కళ్ళంత సృష్టించేసి అమ్మని తెంగించుకున్నావురా చిరంజీవిగా.